చరిత్రను మోసుకెళ్తున్న ఓ మహిమాన్విత గ్రామం అదే సంజీవరావుపేట్. నిజాం ప్రభుత్వ కాలంలో 45 గ్రామాలకు రెవెన్యూ కార్యాలయంగా వెలుగొందిన ఈ గ్రామం సంజీవరావు దేశ్ముఖ్ గారి పాలనలో ప్రత్యేక గుర్తింపు పొందింది. గ్రామ అభివృద్ధి కోసం సంజీవరావు దేశ్ముఖ్ గారు బావులు, చెరువులు నిర్మించి ప్రజలకు ఎన్నో సౌకర్యాలు కల్పించారని గ్రామ పెద్దలు చెబుతారు. ఆయన సేవలను గుర్తుగా ఆయన పేరు మీదే ఈ గ్రామానికి సంజీవరావుపేట్ అనే పేరు కాలక్రమేణా వచ్చిందని చెబుతారు. దేశ్ముఖ్ గారిని అప్పట్లో ఈ గ్రామపు ప్రిన్స్ అని పిలిచేవారు. ఇప్పటికీ ఆయన నివాసమైన మహల్ గ్రామ చరిత్రకు సాక్షిగా నిలుస్తోంది. ఈ గ్రామ గర్వకారణం అనంతశయన దేవాలయం. శ్రీ మహావిష్ణుమూర్తి ఆలయంలో నిత్యం నిత్య పూజలు కొనసాగుతున్నాయి. ప్రతి కార్తీక పౌర్ణమి సందర్భంగా 5 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతాయి. చివరి రోజు జరిగే రథోత్సవం భక్తుల హృదయాల్లో భక్తి జ్యోతిని వెలిగిస్తుంది. చరిత్ర, భక్తి, సేవ, సంప్రదాయం కలిసిన పుణ్యభూమి